పని ఒకడే ఉన్నప్పుడు చూస్తాను, నాకు సిగ్గేస్తుంది. అందరూ చూస్తున్నారు, దృష్టి. ఋత్విక ఇప్పుడు మేకప్ వేయాలా? నీకు మేకప్ ఇష్టమా? Hello, hi, welcome back to another vlog. Today I'm very excited about this video and this is very special video for me. సో ఎందుకు స్పెషల్ వీడియో అంటే ఇవాళ నా కూతురు జీ తెలుగు ఓంకారం ప్రోగ్రాంలో విత్ గురుజీతో షూట్ చేస్తుంది. సో నవరాత్రుల స్పెషల్ ప్రోగ్రాము. సో దీనికి ఓన్లీ కిడ్స్ పార్టిసిపేట్ చేస్తారనమాట 3 to 9 years వరకు. అండ్ నివితో పాటు మా వదిన పిల్లలు కూడా ఇందులో ఉన్నారనమాట. సో ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తారు. సో వాళ్ళ ద్వారా మా నివి కూడా ఈ ఇయర్ వెళ్ళిందనమాట. సో అండ్ బిగ్ థ్యాంక్స్ టు అన్న అండ్ వదిన. సో వాళ్ళు వచ్చి చెప్తున్నారనమాట, పిల్లలకి డ్రెస్ వేసి రెడీగా పెట్టండి, మేకప్ అంతా స్టార్ట్ చేస్తాను అని చెప్పారు. సో నివికి నేను కన్విన్స్ చేస్తూ డ్రెస్ ఆ జ్యువెలరీ అయితే వేశాను నేను. అమ్ము వాళ్ళని చూసి ఆ జ్యువెలరీ అయితే వేసేసుకుంది. సో వాళ్ళకైతే మేకప్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ వీళ్ళ ముగ్గురికి 3 different types ఆఫ్ మేకప్ అనమాట. సో ముగ్గురు ఒక్కొక్క దేవత, వాళ్ళకి తగ్గట్టు మేకప్ అయితే వాళ్ళు వేస్తున్నారు. చిన్నమ్మ వచ్చేసి కాళికామాత, పెద్దమ్మ వచ్చేసి లక్ష్మీదేవి, మా నివి వచ్చేసి సరస్వతీదేవి. సో వీళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టుగా మేకప్ అయితే వేస్తున్నారు. సో మేకప్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ముగ్గురికి. ఇంకా నివి మేకప్ వేస్తున్నప్పుడు చూడండి, ఐస్ క్లోజ్ చేయబెట్ట. నార్మల్గా అయితే ఇంట్లో నేను రెడీ చేస్తే చాలా ఇరిటేషన్ చేస్తుంది. ఇక్కడ వాళ్ళు ఎలా చెప్తే అక్కడ కూర్చుంది, అంటే తనకి నచ్చితే చేయించుకుంటుంది, లేదు నాకు నచ్చట్లేదంటే చేయించుకోవట్లేదు. తనకి నచ్చినంతసేపు ఆ మేకప్ వేసే వారికి చాలా సైలెంట్గా కూర్చొని నీట్గా మేకప్ వేయించుకుంది. ఇంకా తర్వాత దానికి మూడ్ లేకపోతే ఏడవడం స్టార్ట్ చేస్తుంది. ప్రోగ్రాంలో కూర్చుంటుందో లేదు అని చెప్పేసి ఒక చిన్న భయం ఉండే. సో మా అమ్మ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళతో కలిసి కూర్చుంది. ఇంకా ఆ ప్లేస్లో వేరే ఎవరున్నా తను కూర్చునేది కాదు. సో తెలిసిన వాళ్ళు కాబట్టి సో వాళ్ళు ఎలా చేస్తే అలా కూర్చొని నీట్గా ఏం చెప్పినా వింటుందన్నమాట. షూట్ అవుతున్నంతసేపు నేను కనిపించలేదన్నమాట. నేను కనిపించగానే మమ్మీ అని చెప్పి వచ్చేస్తుంది. సో తనకి కనిపించకుండా నేను అక్కడ ఒక పక్కనైతే నించున్నాను. అండ్ నాకు ఈ జీ తెలుగు ఆఫీస్ చూడగానే నేను చేసిన ప్రోగ్రాం గుర్తుకొచ్చింది. అంటే జీ తెలుగులో అప్పుడు గోల్డ్ రష్ అనే ప్రోగ్రాం వస్తుంటే దాంట్లో నేను పార్టిసిపేట్ చేశానమాట. సో ఇక్కడ జీ తెలుగు ఆఫీస్కి వచ్చి అదైతే సర్టిఫికేట్ కలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడికి వచ్చాను. సో ఈ సెటప్ అంతా చూడగానే నాకు అది గుర్తుకొచ్చింది. సో ఇక్కడ రైట్ సైడ్లో 3 మేకప్ రూమ్స్ ఉన్నాయన్నమాట. లెఫ్ట్ సైడ్లో 2 సెటప్స్ ఉన్నాయి. ఒకటి ఓంకారంది, ఇంకా పక్కన వచ్చేసి ఆరోగ్యమే మహాయోగం సంథింగ్ ఆ సెటప్ ఉందన్నమాట. లెఫ్ట్ సైడ్లో 5th floorలో ఉంది ఇది. చిట్టు తల్లి పడుకున్నావా? పడుకుందా చిట్టు తల్లి? క్యూట్ తల్లి, స్మైల్ చేయి, స్మైల్ చేయి, స్మైల్ చేయి, స్మైల్ చేయి. ఎంత బాగుందో మేకప్ నీకు. వావ్, ఐస్ ఎంత బాగున్నాయో నీవి. నచ్చిందా నీకు మేకప్? నీకు ఇష్టమా మేకప్? లిప్స్టిక్ వేసుకుంటావా? లిప్స్టిక్ ఇంకా విను గురూజీకి చాక్లెట్ ఇస్తాను అని చెప్పి గురూజీ దగ్గరికి అయితే ఆ సెట్ లోపలికి వెళ్తున్నాడు. ఇంకా గురూజీ ఆ చాక్లెట్ తీసుకొని అక్కడ యాంకర్ ప్రియా గారికి అయితే తినిపిస్తున్నాడు చాక్లెట్. అవిన ఇది సెటప్ యాక్చువల్గా ఇక్కడ షూట్ జరుగుతుంది. పర్లేదు పర్లేదు, వెళ్ళు గురుజీ వెంబడి వెళ్ళు.
సో వీళ్ళ మేకప్ అయితే ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. ఫైనల్ టచ్ అప్ ఉందన్నమాట. సో అలా సో కిందికి అయితే లంచ్ చేయడానికి అయితే వెళ్ళాము సెకండ్ ఫ్లోర్కి. సో అక్కడ ఒక ఫ్రిడ్జ్ కనిపించింది, అక్కడ చాక్లెట్స్ కుర్కురేట్స్ ఉన్నాయి. అక్కడ స్కాన్ చేసి అక్కడ ఐటమ్స్ అన్నీ వస్తే తీసుకోవాలి. ఇంకా వాళ్ళ అత్త ఏడుస్తుంది అప్పటికి, ఇంకా వాళ్ళ అత్త చాక్లెట్స్ కొనిస్తుంది నివికి. చాక్లెట్స్ ఇస్తున్నంతసేపు సైలెంట్గా ఉంటుంది. ఆల్రెడీ అన్నయ్య చాక్లెట్స్ తెస్తూనే ఉన్నాడు, ఆమె తినేస్తూనే ఉంది. సరే తన ఏడవకపోతే చాలే కదా అని ఊరుకున్నాము. ఇంకా లంచ్ అయ్యాక తను హెయిర్ స్టైల్ చేయడానికి వాళ్ళు పిలిచారనమాట. ఏం సతాయించిందంటే నేను రాను, నేను వేసుకోను, నేను చెయ్యను అని చెప్పి ఒక 5-10 మినిట్స్ అలిగింది. ఇంకా నేనే కూర్చోబెట్టుకొని పైన కూర్చోబెట్టుకొని హెయిర్ స్టైల్ అయితే చేయించాను. కొంచెం సేపు ఉన్నావు కదా బట్టి ఇంకా కొంచెం సేపు ఉండు ప్లీజ్. దా మేకప్ వేస్తారు దా తల్లి. కూర్చోవా నువ్వు గురుజీ పక్కన కూర్చోవా? అమ్మక పక్కన కూర్చోవా? కూర్చోవా? మరి చాక్లెట్ ఇచ్చేసి చాక్లెట్ ఇచ్చేసి. ఇంకా ఎంత చెప్పినా వినట్లేదు అసలుకి. రా అంటే రావట్లేదు. ఇంక ఇలా అవ్వదు అని చెప్పి నేనే తీసుకొచ్చి నా మీద కూర్చోపెట్టుకొని అన్న స్టార్ట్ చేసేయండి మేకప్, లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా అలా బలవంతంగా స్టార్ట్ చేయించేసాను మేకప్ అయితే. అవి ఆ కలర్స్ ఉన్నాయి కదా, అది పెట్టు ఇది పెట్టు అని చెప్పి కొంచెం డైవర్ట్ చేస్తే అప్పుడు తను వింటుంది. ఇంకా గురూజీ గురించి చెప్పాలంటే అస్సలు మాటలు సరిపోవండి. అసలు రిసీవ్ చేసుకోవడం కానీ ఎంత బాగా రిసీవ్ చేసుకుంటాడో, మాట్లాడడం కూడా చాలా బాగా మంచిగా మాట్లాడతాడు. అసలు ఒక యాటిట్యూడ్ ఏం లేకుండా అసలు చాలా బాగా రిసీవ్ చేసుకుంటాడు గురూజీ. ఇంకా పిల్లల్ని డీల్ చేయడం కూడా చాలా బాగా నిదానంగా మంచిగా డీల్ చేస్తాడనమాట. ఇంకా యాంకర్ ప్రియా గారు గురుజీ కూడా పిల్లల్ని ఎలా కన్విన్స్ అవుతారు, సో ఏం చెప్తే సైలెంట్గా ఉంటారు, సో వాళ్ళకి అదంతా అర్థమయ్యిందనమాట మంచిగా. సో వాళ్ళు బాగా డీల్ చేశారు. పిల్లలు కూడా చాలా క్వైట్గా కూర్చున్నారు. చాలా మంచిగా అనిపించింది నాకు వాళ్ళు చూడగానే. మంచిగా మాట్లాడారు యాంకర్ ప్రియా గారు కానీ గురుజీ కానీ ఇద్దరు. చాలా పిల్లలతో మాట్లాడే విధానము, సో మాతో మాట్లాడే విధానం చాలా బాగుంది. టీవీలో ఓంకారం ప్రోగ్రామ్ రాగానే నేను ఆ బ్యాక్గ్రౌండ్ చూసి ఓకే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కదా అనుకున్నాను. కానీ నేను రియల్గా చూశాను, ఒక్క ఆర్టిఫిషియల్ ఫ్లవర్ కూడా లేదు ఆ సెట్లో, అన్నీ రియల్ ఫ్లవర్సే. సో వాళ్ళు తెచ్చి వాళ్ళ చేతులతో నా పువ్వులన్నీ కుచ్చి మంచిగా డెకరేట్ చేశారు. చాలా బాగా అనిపించింది సెట్లో. లక్ష్మీదేవి కదా నువ్వు? చూపి మొత్తం డ్రెస్. ఓకే, నెక్స్ట్ చిన్న యువర్స్ కాళికామాత. యా, నీ లుక్ అయితే సూపర్ ఉంది. నీవి నీ లుక్ ఏంటి తల్లి? దయ్యమా? సరస్వతి నువ్వు, సరస్వతి దేవి చెప్పు. సెట్లో ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో పిల్లలు రమ్మంటే ఇంకా అన్నయ్య అయితే వాళ్ళని తీసుకెళ్తున్నాడు సెట్లోకి. అయితే నివి ఆ సీట్లో ఎలా కూర్చుంది, ప్రోగ్రామ్ అయ్యే వరకు అసలు కూర్చుందా లేదా, ఇంకా గురూజీ పిల్లల్ని ఎలా డీల్ చేశాడు, సో ఇవన్నీ చూసేసేయండి ఈ వీడియోలో. అసలు నేనైతే కనిపించలేదండి, కనిపించేస్తే ఏడ్చేస్తుంది. నేను ఒక పక్కకి అలా నించొని చూస్తున్నాను. ఫుల్ ఎపిసోడ్ టీవీలో అక్టోబర్ 1కి టెలికాస్ట్ అవుతుంది. జీ తెలుగులో మార్నింగ్ 8 o'clockకి ఎవరైనా ఫుల్ ఎపిసోడ్ చూడాలి అనుకుంటే జీ తెలుగులో అక్టోబర్ 1కి చూసేసేయండి.
అంటే టువర్డ్స్ విగ్రహం వైపు. ఏమ్మా అవన్నీ నువ్వే ఎత్తాలి. ఏమ్మా కొంచెం బ్యాక్ వెళ్ళాలా? తిరగనా? అలా పోయింది ఫోకస్ అంటే ఇచ్చే అక్కడ, ఇచ్చే అతనికి. పెట్టేస్తారు. చేయడానికి సతీష్ ఇది ఓకే సార్. మనకి ఓకే సరే ఏదో చేతులు చూపి. చేతులు చూపి. అవుట్ ఇంచే ఆపోజిట్ చేయి ఆపోజిట్ అంత రౌండ్ ఓకే ఓకే కొద్దిగా ఎక్స్పోజర్ ఓపెన్ చేయండి సార్. ఫుల్ ఓపెన్ ఉంది. లైట్ లో పెంచాలి. ఫుల్ ఓపెన్ ఉంది ఎక్స్పోజర్. ఫేస్ సైడ్ అని పెంచినాను ఒకసారి. రైట్ సైడ్ లో రైట్ పెంచు. తెలిగిందా మ్యాగ్నెట్ వెలిగిందా? డిస్లైట్ వెలిగిందా? చూడు సార్ ఏమ్మా పని చేసిన ఉండాలి కానీ నీకు చేయించుకుంటాను. తర్వాత లైట్ తగ్గించు. ఎవరు శేఖర్ అట్టుందని డెమ్మర్ కట్ చేసి తగ్గించు. తగ్గించే చూడండి తగ్గించా. ఎక్స్పోజర్ కాదు లైటే. లాగ్లో వేసేయండి. రెడీ అమ్మా? అజయ్ కార్ కెమెరా లాగేయండి. నమః సదసే నమః సదస్పతయే నమః సఖీనాం పురోగానాం చక్షుషే నమో దివే నమః పృథివ్యై సప్రసభాం మే గోపాయ ఏ సభ్యాః సభాసదః తానింద్రియావతః కురు సర్వమాయురవాసదాం. మహాజనభ్యో సర్వే జనభ్యో మాతృపితృదేవతభ్యో వైడ్ చిన్న పిల్ల వైడ్కి మైక్ ఉండదు. అలా గురించి బాగా బయలులో స్టూల్ ఉంది కదా అది పడుకోబెట్టేయండి. బాగుంది. ఒకే కోసం పెట్టాను. నేను ఒక్కదాన్ని స్టార్ట్ చేస్తాను. నేనే యాక్టర్ నాకు యాక్టర్ ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్య ధ్రువం. ఓం నమః సదసే నమః సదస్పతయే. బాగుందా? బాగుంది బాగుంది. అమ్మ ఇక్కడ ఎక్కడ ఉంది? అమ్మ ఎక్కడ? ఓ ఇక్కడుందా? ఆఫ్ చేయండి ఆఫ్ చేయండి. వీక్షించారు కదండి, వీక్షించారు కదండి. ఇది నాటి ఓంకారం నవదుర్గ. వీక్షించారు కదండి. ఇది నాటి ఓంకారం నవదుర్గ వైభవం ప్రత్యేక కార్యక్రమం. కో-ప్రెజెంటెడ్ బై సైకిల్ ప్యూర్ అగర్బత్తి, హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్. మళ్ళీ కార్యక్రమంలో కలుద్దాం. నమస్కారం. వీక్షించారు కదండి. బ్రహ్మోస్మి బ్రహ్మోస్మి చెప్పండి సార్. ఒకసారి ఇలా ఇలా వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళిపోదాం. ఇట్లా అదే కనిపించారు. నమస్కారం. ఓకే. ఆ, ఆ, ఆ.
ఏ అమ్మ నమస్కారం. పైకి పెట్టు, పైకి పెట్టు, ఇట్లా పైకి పెట్టు. నీవి త్వరగా త్వరగా చాక్లెట్ ఇస్తారు, పెట్టు. సైలెన్స్. వీక్షించారు కదండి, ఇది నాటి ఓంకారం నవదుర్గా వైభోగం ప్రత్యేక కార్యక్రమం కో-ప్రెజెంటెడ్ బై సైకిల్ ప్యూర్ అగర్బత్తి హెల్త్ వెల్త్ అండ్ హ్యాపీనెస్. మళ్ళీ కార్యక్రమంలో కలుద్దాం. నమస్కారం. ఓకే అయిపోయింది. ఫార్టీ టు 50 మినిట్స్లో ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో లాస్ట్కి ఇలా ఒక ఫోటో దిగు పెట్టా గురూజీతో అంటే, సో గురూజీ అలా నివిని తీసుకెళ్ళి వాళ్ళ అమ్మవారి ముందు నించోపెట్టి ఫోటో అయితే తీశాను నేను. ఇది అలా నివి ఒక ఏజ్కి వచ్చాక తను ఈ వీడియో చూసుకుంటే షీ కెన్ ఫీల్ వెరీ హ్యాపీ. నాకు అలా మెమొరీస్ ఉండాలని చెప్పి నేను ఇదంతా వీడియో అయితే షూట్ చేశాను నేను. తను ఎలా ఉందో తెలియదు కానీ నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, చాలా ఎగ్జైటెడ్ కూడా ఉన్నాను నేను. అక్కడ ఒక స్వీట్ ఉంది, స్వీట్ తినిపిస్తే తినట్లేదు. నీవి తినబెట్టా కొంచెం అంటే తినట్లే. ఇంక అప్పటికి స్టార్ట్ చేసింది ఏడుపు తను. క్యూట్గా కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే వీళ్ళవి తీసానమాట. సో ఇదండి ఇవాల్టికి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్.